నమస్కారం అండి. మహాభారతంలో నేడు 59వ అధ్యాయము, అంశము బలరాముడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణుని అన్న కీర్తిమంతుడైన బలరాముడు పాండవులను వారి శిబిరంలోనే కలుసుకున్నాడు. నీలి వస్త్రాలు ధరించి సింహ గంభీరంతో వస్తున్న హాలాయుధుణ్ణి చూసి యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు, ఇతరులు స్వాగతం పలికారు. బలరాముడు ద్రుపదుడికి, విరాటరాజుకి నమస్కరించి వచ్చి యుధిష్ఠిరుడి వద్ద కూర్చున్నాడు. ఆశ, క్రోధం, పగ వీటితో ఆదరింపబడి భరత వంశీయులంతా శాంతి సంప్రదింపులు పొసగక యుద్ధానికి దిగారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. ధర్మపుత్ర, గొప్ప నాశనం ముందుంది. తెగిపడుతున్న కలేబరాలతో, రక్త ప్రవాహాలతో ఈ భూమి గడ్డకడుతుంది. క్షత్రియ కులం వారందరినీ పిచ్చెక్కించి అక్కడ చావడానికి ప్రారంధమే ఇక్కడ వారందరినీ కూడబెట్టింది. నేను చాలా పర్యాయాలు కృష్ణుడితో చెప్పాను, మనకు పాండవులు ఎలాగో దుర్యోధనుడు అలాగే. మనం వీరి తెలివి తక్కువ మూర్ఖపు జగడాల్లో ఏ పక్షాన ఉండొద్దని. కానీ అతడు నా మాట వినలేదు. అర్జునుడి పట్ల అతనికి ఉన్న ప్రేమ అతని పక్క మార్గం పెట్టినందువల్ల తాను మీ పక్షాన చేరడము, ఈ యుద్ధానికి అతడు అంగీకరించడము జరిగింది. నేను కృష్ణుడు ఎదురెదురుగా ఎలా యుద్ధం చేస్తాం? భీముడు, దుర్యోధనుడు నా శిష్యులు. వారిద్దరి పట్ల నాకు సమాన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో నేను ఈ కక్షలోకి ఎలా రాగలను? అదీగాక కౌరవులు నశించడం నేను భరించలేను. అన్నిటినీ నశింపజేసి యుద్ధ కాలాగ్నితో నేను ఎలాంటి సంబంధము కలిగి ఉండను. ఈ యుద్ధ మహమ్మారి కారణంగా నాకు ప్రపంచం పట్ల ఏ విధమైన సంతృప్తి లేదు. అందువల్ల నేను తీర్థయాత్రలను సేవించుకోవడానికి వెళ్తున్నాను అని బలరాముడు హృదయ పరితాపంతో దైవాన్ని తలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధం నుంచి బలరాముడు వేరవడం వంటి అంశం క్లిష్టమైన పరిస్థితులను సూచిస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.